మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు దీవింపబడదువు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు దీవింపబడదు అంట. ప్రభు వాక్యం ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో, ఎవరైతే ఈ సమయంలో వింటున్నారో ప్రతి ఒక్కరిని దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు దీవింపబడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవించబడాలి అని ఆశ కలిగి ఉన్నారో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు దీవింపబడదు అని మాట్లాడుతుంది. సమస్త జనుల కంటే నువ్వు దీవింపబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే నీకేదో ధనధాన్యాలు కాదు, కానీ నీకేదో బంగారము వెండి సంపాదించుకోవడం కాదు, కానీ నువ్వు దీవింపబడదు. దీవెన అంటే ఏంటి అంటే నీకు ఏమీ లేకపోయినా సరే నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు ఒకవేళ ఏది కావాలన్నా సరే దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా నీకు ఇచ్చినప్పుడు దాంట్లో నీకు ఎంత సంతోషం ఉంటుందంటే నువ్వు అనేక మందికి ఇచ్చేవాళ్ళుగా కూడా నువ్వు ఉంటావని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. నువ్వు దీవింపబడతావంట, ఆశీర్వదింపబడతావంట. ప్రభు మాట్లాడుతున్నాడు. సమస్త జనుల కంటే ఎక్కువగా నువ్వు దీవింపబడతావంట. జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా సమస్త జనుల కంటే ఎక్కువగా మనం ఆశీర్వదింపబడతామని, దీవించబడతామని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ఆశీర్వాదం మన దేవుడై ఉండాలి. కాబట్టి మన ఆశీర్వాదానికి కర్త అయిన దేవుణ్ణి మనం మొరపెడుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థిస్తామో మన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, ప్రభు ఆశీర్వదించినప్పుడు మన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండానే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అన్నమాట. మనం తెలియకుండానే మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనం అనేకులకి సహాయం చేసే వాళ్ళుగా ఉంటాము అని ప్రభుపేట తెలియజేస్తున్నాం. మన ఆశీర్వాదమే మన దేవుడు. కాబట్టి మనం మొరపెట్టాలి. ఖచ్చితంగా సమస్త జనుల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఉదయకాల సమయంలో చూస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా, మనం సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించాలని ప్రభు చూస్తున్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం, ఆయనకు మొరపెడదాం. ఈ ఉదయకాల సమయంలో